ఆలకించము, నా ప్రార్థనకు చెవియొగ్యము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు నేను మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చాలా గుండెలు కత్తుకుంటుంది, ఈ శత్రువులు ఎదుట అనేది. ఎందుకంటే మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు మన కష్టాలు కానీ, మన బాధలు కానీ, మన శ్రమలు ఏ స్థితిలో అయితే మనం ఆ స్థితిని బట్టి దేవునికి మొర్రపెట్టితే ఆయన ఆ మొర్రను విని మనము ఏ స్థితిలో అయితే శత్రువులు చూడాలనుకుంటారో వారి ఎదుట మనము ఎత్తైన కొండగా చూపిస్తాడంట. ఒరే, నేను ఏంటి వీడిని పడగొట్టాలనుకుంటేనే, వీడిని పాతాళ లోకానికి తొక్కేయాలనుకుంటేనే, వీడిని నరకంలో పడవేయాలనుకుంటేనే, కానీ ఈయనేంది ఎత్తైన కొండపైకి ఎక్కించాడే ఏంటి అని వాళ్ళు, మన శత్రువులు ఆలోచన చేసుకునే స్థితికి వస్తారు. వాళ్ళు కూడా క్రైస్తవులయ్యి దేవునికి దూరంగా ఉన్నవారైతే వాళ్ళు గ్రహింపగలుగుతారు. ఏంటంటే వారి దేవుడికి మొర్రపెట్టి ఉంటారు. అందుకే ఆ దేవుడు వారిని ఎత్తైన స్థలంలో నింపాడని. చాలాసార్లు చాలా స్థితుల్లో నన్ను పడగొట్టాలి, ఎక్కడికో తోసేయాలి, ఈ దేశం నుంచి లేకుండా చేయాలి అనుకున్న శత్రువులందరూ కూడా వారి ఎదుటనే నా దేవుడు ఒక ఎత్తైన కొండ మీద నిలబెట్టి వారికి చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఉన్న ఏ స్థితిలో అయినా సరే మన దేవునికి హృదయపూర్వకంగా మొరపెడితే చాలు. హృదయపూర్వకంగా, అది 1 నిమిషమా 2 నిమిషాల 1 గంట అనేది కాదు, కానీ మనకున్న ఆ స్థితిని, ప్రభువా నాకు నీవు తప్పితే వేరే ఆధారం లేదయ్యా, నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా శత్రువులు నాకంటే గొప్పవారు, నాకంటే బలవంతులు, నాకంటే ధనవంతులు, కానీ నేను మాత్రం నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా, నీకే మొర పెడుతున్నాను. ఎందుకంటే నా మొర విని జవాబిచ్చే దేవుడు నువ్వు కనుక, నువ్వు నా తండ్రివి కనుక, నీ బిడ్డలను సిగ్గునందించవు కనుక నీకే నేను మొరపెడుతున్నానని 1 నిమిషం మనం మొరపెట్టగలిగితే, నిజంగా నువ్వు ఏ స్థితిలో అయితే పడి ఉన్నావో, ఏ పరిస్థితిలో అయితే నేను ఈ పరిస్థితి నుంచి నేను లేను అనుకుంటున్నావో, ఆ స్థితి నుంచి నా దేవుడు, మన దేవుడు నిన్ను ఎత్తైన కొండ మీద నిలబెట్టి ఆ శత్రువును సిగ్గుపరిచేటట్టుగా చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. కొన్ని పరిస్థితులు అంటే మనం దేవుని మాటలు వినకుండా దేవునికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి అవమానాలు కానీ, అలాంటి బాధలు కానీ, అలాంటి నిందలు కానీ, అలాంటి శ్రమలు కానీ మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే అది మనం గ్రహించుకొని, ఒరే నేను నా దేవునికి నేను దూరంగా ఉన్నాను కదా, నా దేవునికి మాటకు నేను లోబడలేదు కదా, అందుకే ఈ శ్రమ నా దగ్గరికి వచ్చిందేమో, అందుకే ఈ వ్యాధి నా దగ్గరికి వచ్చిందేమో, అందుకే ఈ బాధ నా దగ్గరికి వచ్చిందేమో, నేను నా దేవునికి మొర్రపెట్టాలి, నా దేవుని వైపు నేను కన్నులెత్తాలి, నా దేవునికి నా గుండెల్లో ఉన్న భారాన్ని విన్నవించుకోవాలి అని మనం నిర్ణయించుకొని ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు మన పరిస్థితిని ఆయనకు చెప్పుకుంటే, నిజంగా మన దేవుడు మన మొరను ఆలకించే దేవుడు, మన స్థితిని మార్చగల దేవుడు. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు ఎప్పుడు కూడా లాస్ట్ మాటలో ఒకటి ఉంచండి, దినదినము నా మొక్కుబడులను చెల్లించెదను, నీ నామమును నిత్యము కీర్తించెదను. హల్లెలూయా. ఆయన నామాన్ని మనం నిత్యము కీర్తించే వారంగా ఉండాలి. నువ్వు ఎలా అంటే, నేను ఎప్పుడూ దేవుని కీర్తిస్తే నేను పనులు ఎప్పుడు చేసుకోవాలి అనుకోవచ్చు, కానీ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు వచ్చిన ఆలోచన బట్టి దేవా నీకే స్తోత్రం. మనం ఒక చోటుకి వెళ్తున్నాం, దేవుడు మంచి ప్రయాణాన్ని ఇచ్చాడు, దేవా నీకు స్తోత్రం. ప్రతి విషయంలో కూడా ఆయన స్తుతించే వారంగా, ఆయన కీర్తించే వారంగా ఉంటే, దేవుడు ఎవరైతే నన్ను గణపరుస్తారో
వాడిని నేను కనపరుస్తున్నాను. ఆయన కీర్తించడం, ఆయన కనపరచడం అంటే ఏంటి? ఆయన నామాన్ని మనము గొప్ప చేయటమే, ఆయనని ఎల్లవెల్లా మనం కీర్తించటమే, ఆయన్ను మనము మహింపరచటమే, ఆయన్ను మనము ఆరాధించటమే. ఎప్పుడైతే నువ్వు ఈ పనులన్నీ చేయగలుగుతావో, నీ దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను అనేక మందిలో గొప్ప వ్యక్తిగా, ఘనుడుగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.